అందరికీ హాయ్ అండి. వరలక్ష్మి వ్రతానికి నేను గుమ్మం ముందు ఇలా చిన్నగా ముగ్గు వేసుకున్నానండి. అలాగే గుమ్మానికి కూడా మామిడాకు బంతిపూలతో తోరణం కట్టుకున్నాను. అలాగే అమ్మవారి పూజ కూడా ఎలా చేసుకున్నానో చూద్దామండి. ఈ సంవత్సరం అయితే నేను వరలక్ష్మి వ్రతానికి ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నానండి. అలాగే అమ్మవారి పూజ కూడా నేను ఇలా ఫోటో పెట్టి పూజించుకుంటానండి. ఈ సంవత్సరం మాత్రం ఇలా అమ్మవారిని సపరేట్గా అలంకరణ చేసుకొని కూర్చోబెట్టుకున్నానండి. పూజ అయితే నాకు తెలిసినంత వరకు ఇలా చేసుకుంటానండి. ఇలా 9 నైవేద్యాలు చేసుకుని పూజించుకుంటానండి. ఇలా ధూపం కూడా వేసుకుంటానండి అమ్మవారికి. నాకు మాత్రం ఈ సంవత్సరము అమ్మవారిని రెడీ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఫోటో పక్కకు అని అనుకున్నానండి. అలాగే పెట్టుకున్నాను. కానీ అమ్మవారిని అలా రెడీ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించిందండి. కాసేపు ఇలా అమ్మవారి ముందు కూర్చొని నమస్కరించుకుంటున్నానండి. అలాగే వచ్చిన నా ఫ్రెండ్స్కి అంతా వాయినాలు ఇచ్చుకున్నానండి. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం పూజ ఇలా జరిగిపోయిందండి నాకు. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంతేనండి నా వీడియో. బాయ్ అండి.